Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you a simple present tense. A simple present tense, how we are asked during the exam time. I'll teach you. ఎగ్జామ్ టైంలో మనకు సింపుల్ ప్రజెంట్ ఎట్లా ఇస్తాడు, సో ఇంటర్మీడియట్లో ఎస్పెషల్లీ డాష్ యూ అప్లై పైథాగరస్ థీరం ఆర్ న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటీ. దిస్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి డూ యూ అప్లై పైథాగరస్ థీరం ఆర్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అని ఎగ్జామ్లో మనం రాయాలి. సూర్య నమస్కార్ కన్సిస్ట్ అని ఇస్తాడు బ్రాకెట్లో ఆఫ్ 12 పోస్చర్స్. అంటే సూర్య నమస్కార ఈజ్ సింగులర్, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు రైట్ కన్సిస్ట్, నాట్ కన్సిస్ట్, కన్సిస్ట్స్ అని రాయాలి. నెక్స్ట్ వై, ఇక్కడ బ్రాకెట్లో వై నాట్ యూ, ఇక్కడ బ్రాకెట్లో కీప్ యువర్ ఓన్ సైడ్ ఆఫ్ ద స్టేర్ కేస్ సార్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో డబ్ల్యూహెచ్ ఇంట్రాగేటివ్. ఇక్కడ నాట్ అన్నప్పుడు ఇది డబ్ల్యూహెచ్ ఇంట్రాగేటివ్ కాబట్టి వై డోంట్ యూ, కాబట్టి వై డోంట్ యూ, యూ వచ్చింది కాబట్టి యూ డోంట్ రాయాలి ఇక్కడ. అదే హీ షీ ఇట్ వస్తే డజంట్ రాయాలి. వై డోంట్ యూ కీప్ యువర్ ఓన్ సైడ్ ఆఫ్ స్టేర్ కేస్ సార్. దిస్ ఈస్ మై గ్రాండ్ ఫాదర్, దిస్ ఈజ్ సింగులర్. ఇక్కడ స్పీక్ ఉంది, మై గ్రాండ్ ఫాదర్ సింగులర్ కాబట్టి సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి దట్ ఈస్ వై వీ హ్యావ్ టు రైట్ స్పీక్స్. వీ హ్యావ్ టు యాడ్, ఏం లేదు, స్పీక్ పక్కన ఎస్ యాడ్ చేస్తే స్పీక్స్ ఆఫ్ కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. ఇక్కడ కూడా సేమ్, ద మూన్ అపియర్ అని బ్రాకెట్లో ఇస్తాడు, అపియర్స్ అని మనం రాయాలి. ఎట్ నైట్ అంటే ఇది అపియర్స్, దట్ ఈస్ మూన్ ఈజ్ సింగులర్, ద మూన్ అపియర్స్ ఎట్ నైట్ టైమ్. ఓకేనా? సో ఇది మనము ఇది మొత్తం రాయాలి అంటే టు రైట్ ఆల్ ఆఫ్ దిస్ కరెక్ట్లీ వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ simple present tense. When do we use simple present tense? We have to know that. Then I will teach you the simple present tense uses. How do we use it? Right. Simple present tense. First we have to know the structure. Subject plus V1 or VS plus object. V1 or VS. VS, when do we use VS? When the third person is singular, we have to use VS or plus object. When the third person is singular, add es, es or ies to the verb. Ante he plays, he watches, he carries. That means ante third person singular enti I, we, you, they, or except I, we, you, they, we have to write except I, we, you, they, he, she, it. These are all third person singular. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ అంటే ప్రజెంట్ టెన్స్ యొక్క ఉపయోగాలు ఏమిటి? సో వెన్ డు వి యూజ్ ఇట్, ఎప్పుడు వాడతాము వాటిని? రిపీటెడ్ యాక్షన్స్ ఆర్ హ్యాబిచువల్ యాక్షన్స్. అంటే రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఒక ఒక పని మనం రిపీటెడ్గా చేసినప్పుడు ఆ టైంలో మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. రిపీటెడ్గా అంటే మనం పొద్దున లేస్తాము, అన్నం అంటే స్నానం చేస్తాము, అన్నం తింటాము, కాలేజీకి వెళ్తాము, చదువుకుంటాము, టీవీ చూస్తాము, పేపర్ చదువుతాము. ఇవన్నీ మనము రిపీటెడ్గా చేస్తాము. అంటే రోజు చేయకపోయినా కానీ కొన్ని పనులు రిపీటెడ్గా చేస్తాము. అంటే ఎప్పుడెప్పుడు అవి? ఆల్వేస్, ఎవ్రీ వీక్, సమ్టైమ్స్, రెగ్యులర్లీ, ఒకేషనల్లీ చేసినా కూడా వీ హ్యావ్ టు యూజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా? సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిపీటెడ్ యాక్షన్స్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్. ఐ ప్లే క్రికెట్ అంటే మీరు వీక్లీ వన్స్ ఆడినా, ఎప్పుడన్నా సమ్టైమ్స్ ఆడినా, సంవత్సరానికి ఒకసారి ఆడినా, అకేషనల్గా ఆడినా ఐ ప్లే క్రికెట్ అనాలి. నాట్ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ అనద్దు. ఓకేనా? ఐ విల్ ప్లే క్రికెట్ అనద్దు. ఏమనాలి? ఐ ప్లే క్రికెట్. ఇది ఐ ప్లే క్రికెట్. దీన్ని అంటే ఇది ఎగ్జాంపుల్. అంటే హీ గోస్ టు టెంపుల్. హీ గోస్ టు టెంపుల్ అంటే వీక్లీ వెళ్ళొచ్చు, ఒకసారి మంత్లీ ఒకసారి వెళ్ళొచ్చు, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినా కూడా హీ గోస్ టు టెంపుల్ అనాలి. అంటే ఎందుకు హీ గోస్ వచ్చింది ఇక్కడ, ప్లే ఎందుకు వచ్చింది అంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఏంటిది థర్డ్ పర్సన్ సింగులర్? ఏంటిది? హీ
షీ, ఇట్, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్, అంటే నేమ్ ఆఫ్ ఏ సింగులర్ పర్సన్, నేమ్ ఆఫ్ ఏ సింగులర్ పర్సన్ కూడా కి మనం వాడచ్చు. షీ డ్రింక్స్ మిల్క్. ఓకే, హీ క్యారీస్ హిస్ బ్యాగ్. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి క్యారీస్, ఐఎస్ యాడ్ చేసాము. ఇక్కడ డ్రింక్కి ఎస్ యాడ్ చేసాము. రవి రీడ్స్ న్యూస్ పేపర్. అదే ఐ ఉందనుకో, ఇక్కడ ఈ ఐ రీడ్ న్యూస్ పేపర్ అలా. వి ఉంటే వి రీడ్ న్యూస్ పేపర్, దే ఉంటే దే రీడ్ న్యూస్ పేపర్. బట్ హియర్ రవి, నేమ్ ఆఫ్ ఎ సింగులర్ పర్సన్, వీ హ్యావ్ టు రైట్ రవి రీడ్స్ న్యూస్ పేపర్. ఓకే, హీ వాచెస్ టీవీ, హీ వాచెస్ టీవీ. ఓకేనా. ఫ్యాక్ట్స్ అంటే నిజాలు, కొన్ని నిజాలు. వన్ ఆఫ్ ద సెకండ్ యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ యూస్, క్యాట్స్ లైక్ మిల్క్. ఓకే, క్యాట్స్ లైక్ మిల్క్. స్నేక్స్ ఈట్ అన్ ఎగ్ అండ్ డ్రింక్ మిల్క్, స్నేక్స్ ఈట్ అన్ ఎగ్ అండ్ డ్రింక్ మిల్క్. ఫ్యాక్ట్స్ అంటే మనం అనుకుంటాం పాము పాలు తాగుతుంది, ఎగ్గు తింటుంది అని. సో అదనమాట, ఆ టైంలో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్సే మనము వాడాలన్నమాట. అంటే ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పిన క్లాస్లో బీ ఫామ్లో మనము సబ్జెక్ట్, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ద వర్బ్ అండ్ దిస్ ఈజ్ అదర్ వర్డ్స్. ఓకేనా, అదర్ వర్డ్స్. బీ ఫామ్లో అది ఆక్సిలరీ వర్బ్స్, బట్ దిస్ ఈజ్ నాట్ అన్ ఆక్సిలరీ వర్బ్, దిస్ ఈజ్ మెయిన్ వర్బ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే దానికి V1, V2, V3 అండ్ V4. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ విఎస్ అంటే ఇది లైక్స్, రీడ్స్ అనమాట. V1 అంటే ఈట్, ఏట్, ఈటెన్. V4 అంటే ఈటింగ్. ఓకేనా, విఎస్ అంటే ఈట్స్, లైక్ దాట్. దిస్ ఈజ్ సెకండ్ యూస్. ఓకే, అండ్ థర్డ్ యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ సైంటిఫిక్ లాస్ అండ్ యూనివర్సల్ ట్రూత్. అంటే సైంటిఫిక్ లాస్కి, యూనివర్సల్ ట్రూత్కి మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees centigrade. వాటర్ అంటే వాటర్ ఈజ్ సింగులర్, దట్ ఈస్ మై వి యూస్ వాటర్ బాయిల్స్. ద ఎర్త్ గోస్ రౌండ్ ద సన్, ఎర్త్ గోస్ రౌండ్ ద సన్. ఇట్ రెయిన్స్ డ్యూరింగ్ మాన్సూన్. ఇట్ వచ్చింది కాబట్టి ఇట్ రెయిన్స్ డ్యూరింగ్ మాన్సూన్. సో ఇది యూసేజ్ అనమాట. ఎప్పుడు వాడాలి? రిపీటెడ్ యాక్షన్స్కి, సైంటిఫిక్ లాస్కి అండ్ యూనివర్సల్ ట్రూత్స్కి, ఫ్యాక్ట్స్కి మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది వాడతాం అనమాట. ఐ ప్లే క్రికెట్ అంటే దీన్ని మనము ఇంటరాగేటివ్లోకి, అంటే బీ ఫామ్లో మనం చేసుకున్నాము. అట్లనే స్టేట్మెంట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? దిస్ ఈజ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ స్టేట్మెంట్ ఆర్ అసెర్టివ్ సెంటెన్స్ అంటారు దీన్ని. ఐ ప్లే క్రికెట్, దిస్ ఈజ్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, ఐ ఈజ్ ద సబ్జెక్ట్, ప్లే ఈజ్ ద వర్బ్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, cricket is an object. దీన్ని how do we convert this sentence into interrogative? Here in front of the subject we have to write do. To make an interrogative sentence in front of a subject we have to write do. Do I play cricket? If the subject is I, we, you, they. If the subject is I, we, you, they, we have to write do in front of the subject. Okay, subject. Okay, this is subject అంటే మనం ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళు. ఇక్కడ ఐ, వి, యు, దే, దీస్ ఆర్ ఆల్ ప్రోనౌన్స్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, దీస్ ఆర్ ఆల్ ప్రోనౌన్స్. అంటే నౌన్స్ కూడా వీ కెన్ టేక్ యాజ్ ఏ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు. రవి, రాజు, లైక్ దట్. Do I play cricket? This is interrogative sentence. What is this? This is an interrogative sentence. Okay. And next, negative sentence et rastamu. How do you write? I don't play cricket. I don't play cricket. Okay. So idi also. These are question tags. Okay. Question tags, how do we write question tags? That I play cricket, don't I? I don't play cricket, do I? Okay. If the statement is positive, we have to write a negative question tag. If the statement is negative, we have to write positive question tag. If the statement is positive, we have to write negative question tag by writing comma
beside the statement, comma, by writing the statement and question mark here. First, we are learning now present tense, okay, not question tags. Don't see this. Idi chudakundi. And don't I play cricket? Don't. I have written here. If you know to write these two sentences, we can write very easily these two sentences also. This is negative. I don't play cricket between subject and verb. This is main verb, not an auxiliary verb. అంటే ఇది మెయిన్ వర్బ్ అనమాట. ఐకి ప్లేకి మధ్యలో డోంట్ రాయాలి. రాస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఓకే, డోంట్ సీ ఇది చూడకండి. నెక్స్ట్ డూ, ఇక్కడ డూ ఉంది. హియర్ వీ హ్యావ్ టు రైట్ డోంట్ ఐ ప్లే క్రికెట్. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ నెగిటివ్. అంటే దీని అర్థం ఏంటి? ఐ ప్లే క్రికెట్, దట్ మీన్స్ నేను క్రికెట్ ఆడతాను. డూ ఐ ప్లే క్రికెట్ అంటే నేను క్రికెట్ ఆడతానా. ఐ డోంట్ ప్లే క్రికెట్, దట్ మీన్స్ నేను క్రికెట్ ఆడను. డోంట్ ఐ ప్లే క్రికెట్, దట్ మీన్స్ నేను క్రికెట్ ఆడనా అని అర్థాలు వస్తాయి అన్నమాట. ఇది ఇప్పుడు ఐ వి యు దేకి వీ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. దిస్ ఈజ్ ద వే ఆఫ్ రైటింగ్ assertive statement, interrogative sentence, negative sentence, interrogative, negative. So interrogative sentence ki we have to write question mark. Okay, next he, she, it, name of a singular person వచ్చినప్పుడు మనము ఎలా రాయాలి? ఓకే, he, she, it. He goes to temple. He goes to temple. This is statement. Does he go to temple? This is question and or interrogative sentence. ఓకే, ఇక్కడేమో డూ రాసాము. హియర్ we have written do. Here we have to write does, because when third person is singular, whenever we see yes, we have to write here does. Does he go? We should not write once again here goes. మనం ఇంకొకసారి ఇక్కడ రిపీటెడ్గా, ఎందుకంటే ఇక్కడ ఈఎస్ వచ్చింది, ఇక్కడ డస్ రాసాము కాబట్టి ఇక్కడ మళ్ళీ గోస్ రాయద్దు. we should not write once again goes. Does he go to temple? Okay, question or interrogative sentence. And he doesn't go to temple. సేమ్ అట్లనే I don't go to temple అన్నాం కదా, ఇక్కడ కూడా he doesn't go to temple. ఇది నెగిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ డజంట్ he go to temple. ఇది అనమాట. ఈ విధంగా మనము రాయాలన్నమాట. ఇది ఇంటరాగేటివ్. ఈ ఇంటరాగేటివ్లో మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి ఎగ్జామ్లో. ఏం లేదు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎట్లా? వెన్, వాట్, వేర్, వెన్, వై, హౌ. ఫస్ట్ మనకు తెలియదు వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎక్కడ. అంటే ఇప్పుడు మనం ఇట్లా వాట్ అంటే ఏమిటి, వెన్ అంటే ఎక్కడ, టైం, వెన్ ఇండికేట్స్ టైం, వేర్ ఇండికేట్స్ ప్లేస్, వేర్ అంటే ప్లేస్, వై ఇండికేట్స్ రీజన్, వై ఎందుకు, హౌ అంటే ఎలా. ఏం లేదు, ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ముందట మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పెడితే అది డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ అయిపోతుంది. ఎట్లా అంటే వాట్ డస్, సో వై డస్ హీ గో టు టెంపుల్, ఇక్కడ వై రాస్తే అయిపోతుంది అనమాట. ఏంటిది వై, మనం ఇక్కడ వై రాస్తే ఏమైపోతుంది, అది ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇట్లా డస్ హీ గో టు టెంపుల్, అతడు టెంపుల్కి వెళుతాడా అని మనం క్వశ్చన్ వేసినప్పుడు ఇది వాడాలి. డస్ హీ గో టు టెంపుల్, నో అంటే హీ డజంట్ గో టు టెంపుల్ అని అతడు వేరే వాళ్ళు చెప్తారు. అదే ఎందుకు వెళ్తాడు, వై డస్ హీ గో టు టెంపుల్, ఎందుకు వెళ్తాడు, ఎప్పుడు వెళ్తాడంటే వెన్ డస్ హీ గో టు టెంపుల్, ఎక్కడ వెళ్తాడు, వే డస్ హీ గో టు టెంపుల్, అది ఎలా వెళ్తాడు అంటే హౌ డస్ హీ గో టు టెంపుల్, అంతే. ఇక్కడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై వీ హ్యావ్ టు రైట్ వాట్, వేర్, వై, హౌ అని రాసేస్తే ఇది డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయిపోద్ది అనమాట. అంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. రైట్, ఇప్పుడు మనము అవన్నీ నేర్చుకున్నాం. ఏంటి, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వెన్ డూ వీ యూజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, హౌ డూ వీ కన్వర్ట్ స్టేట్మెంట్ ఇంటూ ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, హౌ డూ వీ మేక్ ద డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని మనం ఎలా రాస్తామనేది నేర్చుకున్నాం. ఇప్పుడు మనము ఇంటర్మీడియట్లో ఎగ్జామ్లో మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. ఇప్పుడు ఇక్కడ డాష్ యు డాష్ అప్లై అని బ్రాకెట్లో ఇచ్చి పైథాగరస్ థీరం ఆర్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అని ఇక్కడ ఇంటరాగేటివ్ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇది యూ కాబట్టి ఇక్కడ మనము డూ రాయాలి. అదే హీ వస్తే ఏం రాస్తాము, డస్ రాస్తాము. షీ వస్తే డస్ఏ.
అండ్ ఇట్ వస్తే డస్ ఏ, రాజు వస్తే డస్ ఏ. బట్ ఇక్కడ ఐ వి యు దేకి డూ రాయాలన్నమాట. ఎందుకు అప్లై డూ యూ, ఫస్ట్ వన్ సబ్జెక్ట్ చూడాలి. ఓకేనా, డూ యూ అప్లై పైథాగరస్ థీరం ఆర్ న్యూటన్ లాస్ ఆఫ్ గ్రావిటీ ఇంట్రోగేటివ్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. సూర్య నమస్కార డాష్ కన్సిస్ట్ బ్రాకెట్లో ఆఫ్ 12 పోస్చర్స్. అంటే సూర్య నమస్కార ఇది ఫ్యాక్ట్, దట్ మీన్స్ ఓకే ఫ్యాక్ట్ అనుకుంటే ఇక్కడ కన్సిస్ట్ ఆఫ్, కన్సిస్ట్ ఎందుకంటే సింగులర్ సూర్య నమస్కార, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు రైట్ కన్సిస్ట్స్. నెక్స్ట్ WH ఇంట్రాగేటివ్, వై నాట్ యూ కీప్ యువర్ ఓన్ సైడ్ ఆఫ్ ద స్టేర్ కేస్. అంటే ఇక్కడ యూ వచ్చింది కాబట్టి డోంట్ రాయాలి. వై డోంట్, నాట్ వచ్చింది కాబట్టి డోంట్, అదే నాట్ లేకపోతే డూ రాయాలి. ఇక్కడ మనము ఫస్ట్ దాంట్లో నాట్ లేదు, ఓన్లీ అప్లై ఉంది. ఓకేనా, వై నాట్ అంటే ఇక్కడ డోంట్, యూ కీప్ వచ్చింది కాబట్టి కీప్ యువర్ ఓన్ సైడ్ ఆఫ్ ద స్టేర్ కేస్. సార్ దిస్ ఈస్ WH ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ మై గ్రాండ్ ఫాదర్ స్పీక్, ఐ డాష్ ఇచ్చి స్పీక్ ఆఫ్ ఎ కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. అంటే మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ సింగులర్ కాబట్టి థర్డ్ పర్సనల్ సింగులర్. అప్పుడు మనం ఏం రాయాలి, స్పీక్కి పక్కన ఎస్ యాడ్ చేస్తే స్పీక్స్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ద మూన్ దట్ ఈస్ ద మూన్ అపియర్ ఎట్ నైట్. అంటే దట్ ఈస్ ఫ్యాక్ట్, దట్ ఈస్ ఓకే యూనివర్సల్ ట్రూత్. ఓకే, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు రైట్ అపియర్స్. అపియర్ పక్కన ఎస్ పెడితే అపియర్స్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ రే ఆఫ్ ద సన్ నాట్ పాస్ త్రూ ఏ వాల్. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఓకే, సైంటిఫిక్ లాస్. ఓకే, యూనివర్సల్ ట్రూత్, యూనివర్సల్ ట్రూత్, ఏ రే ఆఫ్ ద సన్ నాట్ పాస్ అని ఇచ్చాడు. అంటే నాట్ పాస్ అంటే ఇక్కడ ఏం చేయాలి, డజంట్ పాస్. అంటే ఎందుకు డజంట్ పాస్, ద సన్ ఈజ్ ద సింగులర్, డజంట్ పాస్ త్రూ ఏ వాల్. ఓకే, all banks open on the first and the third Saturday of the month. Banks plural kabatti, that actions, when does the bank open plural kabatti banks open on the first and third Saturday of the month. Next people plural, people speak dash Telugu all over AP and తెలంగాణ. అంటే ఇక్కడ బోత్ స్టేట్స్, అక్కడ పీపుల్ ప్లూరల్ కాబట్టి స్పీక్. ఓకే, పీపుల్ స్పీక్ తెలుగు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ. మా ఇంగ్లీష్ టీచర్ సింగులర్ యూజువల్లీ, ఇక్కడ బ్రాకెట్లో స్పీక్ ఇస్తాడు డాష్ ఇచ్చి, ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ సర్ప్రైజింగ్లీ షీ డాష్ స్పీక్ తెలుగు నౌ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇక్కడ ఇచ్చాడు. అంటే ఒక్కొక్కసారి సింపుల్ ప్రజెంట్ టెన్స్తోని ప్రజెంట్ కంటిన్యూస్ ఇస్తాడు, ఇంకేమైనా వేరే టెన్సెస్ కూడా ఇస్తాడు. అప్పుడు ఫస్ట్ మనం ఇది మా ఇంగ్లీష్ టీచర్ యూజువల్లీ అంటే ఎప్పుడు వాడతాము, యూజువల్లీ అంటే జనరల్లీ, రెగ్యులర్లీ మనం యూజెస్ నేర్చుకున్నాం కదా, అట్లా యూజువల్లీ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే ఆమె రెగ్యులర్గా మాట్లాడుతుంది. అప్పుడు మనము ఇంగ్లీష్ టీచర్ సింగులర్ కాబట్టి వీ హ్యావ్ రైట్ స్పీక్స్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ బట్ సర్ప్రైజింగ్లీ షీ స్పీక్ తెలుగు నౌ అంటే ఇప్పుడు, దట్ టైమ్ వీ హ్యావ్ టు రైట్ షీ ఈజ్ స్పీకింగ్. దిస్ ఈజ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నౌ షీ ఈజ్ స్పీకింగ్ తెలుగు నౌ. నెక్స్ట్ డాష్ నార్త్ ఇండియన్స్ డాష్ ఈట్ చపాతీ డైలీ. నార్త్ ఇండియన్స్ ప్లూరల్ కాబట్టి దిస్ ఈజ్ ప్లూరల్. ఓకేనా, డూ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీ డైలీ. ఓకే, ఇది ఇంటరాగేటివ్ కాబట్టి ఇక్కడ ఇంటరాగేటివ్ కాబట్టి మనం ఏం రాయాలి, డూ రాయాలి. ఎందుకు ప్లూరల్ కాబట్టి డూ నార్త్ ఇండియన్స్ ఈట్ చపాతీ డైలీ. ఓకే, నెక్స్ట్ డాష్ యూ బిలీవ్ డాష్ యూ బ్రాకెట్లో బిలీవ్ ఇన్ గోడ్స్ అని ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ ఇప్పుడు మనం ఏం రాయాలి, యూ కాబట్టి డూ యూ, అర్థమైందా. అదే షీ ఉంటే డస్ షీ బిలీవ్ ఇన్ గోడ్స్. ఓకేనా, అంటే దయ్యాలని నమ్ముతుందా. ఓకేనా, ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, like it, share it, all the best.